సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో మనకి బేబీ గ్రోత్ అనేది చాలా బాగుండాలి అండ్ దాని తర్వాత బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుండాలి అండ్ బేబీ హెల్తీగా ఉండాలి అండ్ కలర్ కూడా కొంచెం ఎక్కువ రావాలి అనేసి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. సో ఫుడ్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా బేబీ గురించి తీసుకుంటూ ఉంటారు. సో నేను చెప్పే ఈ ఐటమ్ అనేది ప్రెగ్నెన్సీలో ఒక్కసారైనా మీరు తీసుకుంటే అది అమృతం లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట పిల్లలకి. ఎలా అయితే మనము ఉసిరి హనీది ఉంది చూసారా, అది ఎప్పుడు నేను ఆల్రెడీ వీడియో అనేది 2 years బ్యాక్ షేర్ చేశాను. సో దానిలాగానే సేమ్ ఇది కూడా. సో ప్రెగ్నెన్సీలో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారనమాట. ప్రెగ్నెన్సీలో ఒక్కసారైనా ఇది యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళు, ఎందుకంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం అండ్ కలర్ మంచిగా రావడం కోసం తీసుకుంటూ ఉంటారు. అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది పిల్లలకి. అండ్ ప్రెగ్నెన్సీలో చాలామందికి మార్నింగ్ సిక్నెస్ అనేది ఉంటుంది కదా, సో అది కూడా లేకుండా ఎర్లీ మార్నింగ్ మీరు ఇది పరిగడుపున తీసుకుంటే ఈవినింగ్ దాకా కూడా యాక్టివ్గా ఉంటారనమాట. సో ఒక్క డబ్బా అన్న తెప్పించుకోండి, లేదంటే మీరు ప్రిపేర్ చేసుకొని అప్పుడప్పుడు కూడా మీరు మీకు కావాల్సినప్పుడల్లా తీసుకోవచ్చు. డైలీ తిన్నా కానీ ఇది సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. సో ఇది ఏంటంటే ఇది ఎక్కువ నార్త్ అంటే మనకి మార్వాడీస్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లేదంటే నార్త్ సైడ్ ఎవరైనా హిందీ వాళ్ళు ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ మొత్తంలో తీసుకుంటూ ఉంటారనమాట. సో నేను సెర్చ్ చేస్తే అది ఖచ్చితంగా మనకి మన సైడ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది యూస్ చేస్తున్నారు. అదేంటంటే గుల్కంద్ అనమాట. సో ఇది గులాబీ రేకులు ఉంటాయి చూసారా, దీంతో ట్రై చేస్తూ ఉంటారు. సో దీంతో ఒక రెసిపీ లాగా అండ్ డ్రై ఫ్రూట్స్ మనం ఎలా అయితే చేసుకుంటామో అలానే సేమ్ డ్రై ఫ్రూట్స్ ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో దాన్ని హనీ యాడ్ చేసి అలానే గులాబీ రేకులని ట్రై చేస్తారనమాట. సో దీన్ని ఫస్ట్ అయితే కొంచెం షుగర్ యాడ్ చేసి వాటిని కొంచెం నలిపినట్టు చేసి డైరెక్ట్ ఆ షుగర్తోనే ప్యాన్ మీద పెట్టేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇంకా ఆయిల్ కానీ ఏమి వేయొద్దు. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో కొంచెం టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్ అండ్ సోంపు ఈ రెండే యాడ్ చేసి మీరు లాస్ట్ దింపుకునే టైంకి ఒక స్పూన్ హనీ, అంటే మొత్తం దగ్గరికి అయిపోతుంది. అది ఎన్ని గులాబీ రేకుల్ని ఫ్రెష్గా కడుక్కోవాలి ఫస్ట్ అయితే, వాటిని కడిగి ఆరబెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా. సో వీటిని మీరు మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, లేదా లిక్విడ్గా ఉన్నా ఏమీ అవ్వదు. మీకు హనీ ఎంత వేసుకుంటే అంత లిక్విడ్గా ఉంటుంది అనమాట. లేదు మాకు డ్రైగా ఉంటే బెటర్ అనుకుంటే మీరు లైట్గా హనీ వేసుకోవచ్చు. సో ఇది దగ్గర పడిన తర్వాత మీరు గ్యాస్ ఆఫ్ చేసుకొని, నేను మీకు ట్రై చేయమంటే కూడా రెసిపీ చూపిస్తాను. సో మీరు యూట్యూబ్లో కొట్టినా కానీ వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా గులాబీ రేకులతోని ఇలా ట్రై చేసి మీరు ప్రెగ్నెన్సీలో రోజుకి ఒక్కసారి లేదంటే ప్రెగ్నెన్సీ మొత్తంలో ఒక్కసారైనా మీరు తీసుకోవాలి. ఇది మామూలుగా స్టోర్లలో కూడా మనకి వారధి ఫార్మ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిల్లో మీకు అవైలబుల్ ఉందన్నమాట. అండ్ కేపిఎన్ ఫ్రెష్లో కూడా అవైలబుల్ ఉంది. సో గుల్కంద్ అని కొడితే మీకు వస్తుంది. సో ఇది మీరు ఖచ్చితంగా తీసుకొని ప్రెగ్నెన్సీలో ఒక్కసారైనా యూజ్ చేయండి, ఎందుకంటే దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు. చిన్నపిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి, జ్ఞాపక శక్తి పెరగడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. అండ్ మంచిగా మీరు రోజ్ వాటర్ని ఎలా అయితే మామూలుగా ఫేస్కి అలా యూజ్ చేస్తూ ఉంటారో, సో న్యాచురల్గా గ్లో వచ్చేలాగా కూడా దీంట్లో విటమిన్స్ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా మీరు కడుపులోకి తీసుకుంటే మీకు మంచిది అండ్ బేబీకి మంచిది అనమాట. ప్రెగ్నెన్సీ మొత్తంలో ఒక డబ్బాను మీరు యూజ్ చేయండి. సో ఇది మీకు చేయడం రాకపోతే మీరు మామూలుగా ఆన్లైన్లో ఫామ్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. సో కేపిఎన్ ఫ్రెష్లో అయితే నేను చూశాను ఉంది. అండ్ వారధి అలాంటివి ఉంటాయి కదా, కొంచెం న్యాచురల్గా చేసేవి ఏమైనా ఫామ్స్ ఉంటే వాటిల్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇలా బుక్ చేసుకొని మీరు తీసుకొని ఒక్కటైనా యూజ్ చేయండి. ప్రెగ్నెన్సీ మొత్తంలో మీకు ఇది రామబాణం లాంటిది అనమాట. సో బేబీకి ఒక్కసారైనా ఇవ్వండి. సో ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలలో ఇది యూజ్ చేయరు, కానీ ఇప్పుడిప్పుడు కొంచెం ట్రెండ్ అవుతుంది. సో ఇది నేను చెప్పాను, తెలుగు వాళ్ళలో అయితే మీకు ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటి వీడియో చూడడం కూడా. సో నాకు ఫస్ట్ టైమే, కాకపోతే నాకు చెప్పారనమాట పక్కన మార్వాడి వాళ్ళు తీసుకుంటుంటే నేను చూశాను. సో ఇది ఏంటి ప్రెగ్నెన్సీలో యూస్ చేస్తారా, మీరు ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళు చెప్పారు. ఎలా చేయాలి అనేది ప్రిపరేషన్ కూడా చూపించారనమాట. ఆల్రెడీ చేసి ఉన్నది కాబట్టి నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు రెసిపీ కూడా మీకు చూపిస్తాను. సో ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇలాంటివి తింటూ ఉంటారు కాబట్టి మనకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో అనేది మీకోసం షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం నేను ఆమె చేసేటప్పుడు కూడా ఆ ప్రాసెస్ అనేది మీకు కరెక్ట్గా వీడియో తీసి చూపిస్తాను. సో ఇది యూస్ చేయండి, చాలా మంచిది ప్రెగ్నెన్సీలో. సో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుందనేసి ఈ కంటెంట్ అనేది ఈరోజు షేర్ చేస్తున్నాను. సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి నో సైడ్ ఎఫెక్ట్ అండ్
మీకు కొంచెం ఇరిటేటింగ్గా అనిపించినా కానీ ఇది ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఖచ్చితంగా మీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, హెయిర్ గ్రోత్కి, బేబీ గ్రోత్కి అన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీకు కూడా చాలా మంచిది. సో స్కిన్ గ్లోయింగ్ మీకు కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఖచ్చితంగా యూజ్ చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో గుల్కంద్ గురించి మనం ఈరోజు వీడియోలో షేర్ చేసుకున్నాము. సో రేపటి వీడియోలో ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇంకొక మంచి టిప్తో మీ ముందుకైతే వస్తాను. సో ఇది ఈరోజు వీడియో. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.